సోదరులకు నమస్తే అండి. మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్. నా పేరు శ్రీనివాస్ అండి. ఈరోజైతే మనకి రైతు సోదరులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో తెల్లదోమ, అలాగే ఈ పేనుబంక, ఈ రసం పీల్చే పురుగులు బాగా ఉధృతి. అందులో ప్రత్యేకంగా ఈ తెల్లదోమ అయితే బాగా విపరీతంగా నష్టపరిచి వైరస్‌ను కూడా వ్యాప్తి చెందించడం జరుగుతుంది. సో, దాని నివారణకు ఏందంటే మనకిప్పుడు బీఎస్ఎఫ్ కంపెనీ నుంచి ఎఫ్కాన్ అనేటువంటి ప్రోడక్ట్ వచ్చిందండి. ఇదొచ్చేసేసి ఒక ఎకరానికి 280 ఎంఎల్ చొప్పున కంపెనీ రికమెండేషన్ అండి. ఇదొచ్చేసేసి మనకి మిర్చి మీద అయితే తెల్లదోమ, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎపిడ్స్, ఈ రసం పీల్చే పురుగుల మీద అయితే ఇది సమర్థవంతంగా పనిచేస్తుందండి. అలాగే ఇది పత్తిలో కూడా పిచికారీ చేసుకోవచ్చు. పత్తికి కూడా అంతేనండి, 280 ఎంఎల్. అలాగే నెక్స్ట్ వచ్చేసి టమాటా మీద 280 ఎంఎల్, అలాగే నెక్స్ట్ వచ్చి వంగ మీద 280 ఎంఎల్. తెల్లదోమ విపరీతంగా ఉందంటే నెక్స్ట్ వచ్చి 380 ఎంఎల్ కంపెనీ రికమెండేషన్ అండి. ఈ 4 క్రాప్స్ మీద అయితే మనకి ప్రజెంట్ కంపెనీ రికమెండేషన్ అయితే చేయడం జరుగుతుందండి. సో, మీకు వేరుశెనగను అటుకైనా వాడుకోవచ్చు అండి. బట్ లేబుల్ అయితే మనకి ఏదైతే ఉందో దాని ప్రకారం అయితే ఇది ఎక్సలెంట్గా అయితే ఉండటం జరిగిందండి. మనం వాడి చూసాము. సో, వైట్ ఫ్లై అంటే ఈ తెల్లదోమ ఏదైతే ఉందో దానికి దరిదాపులకి ఇది 12, 13 రోజులు అయితే పనిచేయడం జరుగుతుందండి. ఎంత ఉధృతిగా తెల్లదోమ అన్నా కూడా ఇది సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే దీన్ని ఒకసారి మనం పిచికారీ చేసిన గంట నుంచి ఈ తెల్లదోమ ఏదైతే ఉందో దానికి ఆహారం తీసుకుంటాం ఆగిపోవటం వల్ల అది చనిపోవటానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే సమగ్ర సస్యరక్షణలో మనం ఈ కంపెనీ చెప్పిన రికమెండేషన్ ప్రకారం వాడుకున్నట్లయితే మనకి ఏదైతే ఉందో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సమగ్ర సస్యరక్షణ, దానిలో కూడా ఇది ఒక భాగం అండి. సో, దీన్ని పర్యావరణానికి కానీ మనకి నెక్స్ట్ వచ్చే మిత్ర పురుగులు కానీ కరెక్ట్ డోస్ వాడుకుంటే అయితే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదండి. సో, ఇది వచ్చేసి మీకు తెల్లదోమ విపరీతంగా కనుక ఉన్నట్లయితే 380 ఎంఎల్ అండి. లేదంటే 280 ఎంఎల్ వచ్చేసి మీకు కాటను, మిరప, అలాగే టమాటో, అలాగే వచ్చి వంగ, వీటి మీద అయితే వాడుకోవచ్చు. ఇంకా వేరుశెనగ వాటిలో కూడా బాగా విపరీతంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు మనకి 280 ఎంఎల్ కనుక వేరుశెనగ కూడా స్ప్రే చేసుకున్నట్లయితే కంట్రోల్ అయ్యిందండి. నేను వాడి చూశాను. బట్ అఫీషియల్గా అయితే దాని మీద అయితే రికమెండేషన్ లేదండి. సో, మీరు కూడా దీని కనుక ఏదైనా అవకాశం ఉంటే మీకు తెల్లదోమ బాగా ఉంటే వాడుకోండి. ఇదైతే మంచి రిజల్ట్గా అయితే పనిచేయడం జరుగుతుందండి. ఓకే.